నేను మీ నందితాని ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ యోగా ఇన్స్ట్రక్టర్. ఈరోజు మనము ఒక మంచి ముద్ర గురించి తెలుసుకోబోతున్నాం. చాలామందికి స్లీపింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి 5, 6 అవర్స్ మాత్రమే నిద్ర ఉంటది. కొంతమంది 3-4 అవర్సే నిద్ర ఉంటారు. అది వర్క్ వల్ల కావచ్చు, స్ట్రెస్ వల్ల కావచ్చు, లేకపోతే ప్రొలాంగ్ టైము మనము స్క్రీనింగ్ ముందు ఉండడం వల్ల కూడా మన బాడీలో డోపమైన్ అనే హార్మోన్ అనేది తగ్గిపోయి మనకి స్లీపింగ్ రిలేటెడ్ ఇష్యూస్ అనేటివి వస్తూ ఉంటాయన్నమాట. నిద్ర సరిగా రాకపోవడానికి చాలా రీజన్స్ ఉండొచ్చు. ఒకటి కెఫెయిన్ ఎక్కువ తీసుకోవడం. మనం తీసుకునే దాంట్లో కాఫీ కానీ, టీ కానీ దాంట్లో కెఫెయిన్ ఎక్కువగా ఉంటుంది. కెఫెయిన్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వలన మన క్వాలిటీ ఆఫ్ స్లీప్ అండ్ క్వాంటిటీ ఆఫ్ స్లీప్ 2 తగ్గిపోతాయి. సో, కెఫెయిన్ తీసుకునే వాళ్ళకి ఎక్కువ నిద్ర రాదు. స్లీపింగ్ ప్రాబ్లమ్ అనేది ఎక్కువగా ఉంటుంది. డిప్రెషన్‌తో, స్ట్రెస్‌తో ఎక్కువగా ఆలోచనతో ఉన్న వాళ్ళకి కూడా నిద్ర అనేది సరిగా ఉండదు. అండ్ ఎవరైతే ఎక్కువగా స్క్రీనింగ్ మీద ఉంటారో ఎక్కువ మీరు అబ్జర్వ్ చేయండి. మొబైల్‌కి ఎక్కువ మనం రోజుకి ఎక్కువ టైం మొబైల్ చూడడం వల్ల కూడా మన క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది తగ్గిపోతదనమాట. స్లీప్ అనేది బాగా తగ్గిపోతది. ఎప్పుడైతే మనకి మన బాడీకి కావాల్సినంత రెస్ట్ మనం ఇవ్వమో అన్ని జబ్బులు అక్కడే స్టార్ట్ అవుతాయి. సో, మన ఫుడ్ కన్నా, వాటర్ కన్నా ఇంక దేనికన్నా సరే నిద్ర అనేది ఇంపార్టెంట్. మన బాడీ ఫంక్షన్ కరెక్ట్‌గా ఉండాలి అంటే నిద్ర అనేది కరెక్ట్‌గా ఉంటేనే మీ బాడీకి మీరు తగినంత రెస్ట్ ఇస్తేనే బాడీ ఫంక్షన్ కరెక్ట్‌గా ఉంటది. బాడీ ఫంక్షన్ కరెక్ట్‌గా ఉంటే డిప్రెషన్ రాదు. స్ట్రెస్ రిలేటెడ్ ఇష్యూస్ తక్కువగా ఉంటాయి. అండ్ దీంతో పాటు మనకి క్రోనిక్ డిసార్డర్స్ ఇంక్లూడింగ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇవి కూడా మనకి ఎక్కువ రాకుండా ప్రివెంట్ చేయొచ్చనమాట. మీరు చూసినట్లయితే ఈ రోజుల్లో హార్ట్ ప్రాబ్లమ్స్ చిన్న పిల్ల 18 ఇయర్స్ ప్లస్ నుంచి ఇంకా చిన్న పిల్లకి కూడా చెప్పొచ్చు. త్వరగా వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? దీంతో మనకి పొల్యూషన్ మనం తీసుకునే ఫుడ్డు దీంతో పాటు కూడా మనకి నిద్ర సరిగా లేకపోవడం. నిద్ర సరిగా లేకపోయినా సరే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. డిప్రెషన్, స్ట్రెస్ అన్నీ స్టార్ట్ అవుతాయి కాబట్టి మన బాడీకి మనం తగినంత నిద్ర ఇవ్వాలి. అండ్ దీంట్లో డీప్ స్లీప్ చాలా ఇంపార్టెంట్. మనం పడుకున్నంత సేపు మన క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఎలా ఉంది? మనం గాఢ నిద్రలో ఉన్నామా లేదా? అనేది చాలా అబ్జర్వ్ చేయాలన్నమాట. కొంతమందికి త్వరగా మెలుకువ వస్తది. చిన్న సౌండ్ వచ్చినా మెలుకువ వస్తది. కంటిన్యూ స్లీప్ ఉండదు. మధ్యలో లేసి అదంతా డిస్టర్బ్డ్ స్లీప్. అది క్వాలిటీ స్లీప్ అని చెప్పలేం. సో, మనకి క్వాలిటీ ఆఫ్ స్లీప్ అనేది పెరగాలన్నా సరే మనం డైలీ మనకి యోగా ఇంపార్టెంట్. మనం డైలీ 30-40 మినిట్స్ యోగా ప్రాక్టీస్ చేయడం వలన మన బాడీని మనం మార్చుకోగలుగుతాం. మన ఆలోచన విధానాన్ని మనం మార్చుకోగలుగుతాం. మనకి మనం హెల్ప్ చేసుకున్న వాళ్ళవుతాం. సొసైటీకి హెల్ప్ చేసిన వాళ్ళమవుతాం. సో, ఎవరికైతే యోగా అనేది టైం ఉండదో వాళ్ళు కొన్ని ముద్రాసను కూడా అడాప్ట్ చేసుకోవచ్చనమాట. ఈరోజు మనం మాట్లాడుకునే ముద్ర పేరు సమాన ముద్ర. సో, సమాన ముద్ర అనే ముద్ర నేమ్‌లోనే ఉంది. సమాన ముద్ర అంటే మన బాడీలో ఉండే 5 ఎలిమెంట్స్‌ని బ్యాలెన్స్ చేసే ముద్ర. సో, ఈ ముద్ర డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల మన బాడీలో ఉండే 5 ఎలిమెంట్స్‌ని మనం బ్యాలెన్స్ చేయొచ్చు. అకార్డింగ్ టు ఆయుర్వేద వాత, పిత, కఫ ఈ 3 దోషాల వరకు కూడా ఇది మంచిదే అని చెప్పొచ్చు. రోజుకి మనము 15 నిమిషాల నుంచి స్టార్ట్ చేసి 45 మినిట్స్ వరకు ఈ ముద్రని ప్రాక్టీస్ చేయొచ్చనమాట. సో, ఎప్పుడైనా ప్రాక్టీస్ చేయొచ్చు. వెరీ సింపుల్ ముద్ర. సో, మనం అన్నం తినేటప్పుడు కూడా చాలామంది పెద్దవాళ్ళు కూడా మనకి ఇలా 5 వేళ్ళతో కలిపి తినమని చెప్తూ ఉంటారు. ఎందుకంటే మన 5 ఎలిమెంట్స్‌ని బ్యాలెన్స్ చేస్తది. అండ్ మనం తీసుకునే ప్రతి ఒక్క అన్నం కానియండి, ఏదైనా ఎనీ ఫుడ్ మనం మన హ్యాండ్‌తో తీసుకోవడం వలన మనకు మెమరీ కూడా ఇంప్రూవ్ అవుతదనమాట. సో, చాలా రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు మనము ఈ సమాన ముద్ర ఎలా ప్రాక్టీస్ చేయాలో చూద్దాం. వెరీ సింపుల్ ముద్ర. మీకు నచ్చిన కంఫర్టబుల్ సిట్టింగ్ పొజిషన్‌లో కూర్చోవచ్చు. స్పైన్ అనేది కొద్దిగా కరెక్ట్‌గా ఉండేటట్టు చూసుకోండి. స్పైన్ అనేది కరెక్ట్‌గా ఉంటే మనకి పోస్చర్ కరెక్ట్‌గా వస్తది. అండ్ మనం చేసే ముద్ర కూడా మనం కరెక్ట్‌గా వస్తదనమాట. సో, ఇప్పుడు మన 5 ఫింగర్స్ ఉంటాయి కదా! జస్ట్ మన 5 ఫింగర్స్‌ని మనము ఫోల్డ్ చేయాలి. ఇలా. దీన్నే సమాన ముద్ర అంటారు. వెరీ సింపుల్ ముద్ర. చూడ్డానికి ఎంత సింపుల్‌గా ఉంటదో మనకి బెనిఫిట్స్ అంత ఎక్కువగా ఉంటాయి. ఇది డైలీ ప్రాక్టీస్ చేయడం వలన గాఢ నిద్రలోకి వెళ్ళిపోతామంట. మీకు గాఢ నిద్ర రావాలి, డీప్ స్లీప్ అనేది రావాలి అంటే ఈ ముద్ర చాలా బాగా పనిచేస్తది. స్టార్ట్ చేసే ముందు 10-15 మినిట్స్ స్టార్ట్ చేయొచ్చు. గాఢ నిద్ర బాగా రావడానికి ద బెస్ట్ ముద్ర వచ్చి సమాన ముద్ర. సో, వెరీ సింపుల్. జస్ట్ ఇలా మనము మన 5 ఫింగర్స్‌ని క్లోజ్ చేయాలి. ఇలా 5 ఫింగర్స్‌ని క్లోజ్ చేయడం వలన మన బాడీలో 5 ఎలిమెంట్స్ అనేటివి బ్యాలెన్స్ అయితాయి కాబట్టి స్ట్రెస్ అనేది తగ్గుతది, డిప్రెషన్ అనేది తగ్గుతది. అండ్ మనకి నిద్ర ఇమ్మీడియేట్‌గా వస్తది. గాఢ నిద్ర అనేది వస్తదనమాట. సో, క్వాలిటీ అనేది స్లీప్ అనేది ఉంటే మన క్వాలిటీ ఆఫ్ థాట్స్ అనేటివి బాగుంటాయి. మనకి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉంటాయి. సో, సమాన ముద్ర అంటారు దీన్ని.
ఈ ముద్ర ప్రాక్టీసు అని అందరూ చేయొచ్చు. కానీ కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే వాళ్ళు కొద్దిగా ఈ ముద్రని అవాయిడ్ చేయడం మంచిది. రిమైనింగ్ ఆల్ ఒక హెల్తీ పర్సన్ ఎవరైతే నిద్రతో సఫర్ అవుతున్నారో, డీప్ స్లీప్ లేదో వాళ్ళైతే డైలీ ప్రాక్టీస్ చేయొచ్చు. ప్రాక్టీస్ చేసిన 10 డేస్‌కి కానీ, 15 డేస్‌కి గానీ మీ బాడీలో చేంజెస్ మీకే తెలుస్తాయన్నమాట డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల. ఏది ఇన్‌స్టాంట్ రిజల్ట్ రాదు. ప్రాక్టీస్ చేసే కొద్దీ మనకి రిజల్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి డౌట్ ఉంటది. ఈ ముద్ర మనము పడుకొని చేయొచ్చా? లేకపోతే కూర్చొని చేయాలా? నిలబడే చేయాలా? ఇలా డౌట్ కూడా ఉంటుంది. సో, పడుకొని చేయడం అంటే కొంతమందికి రికమెండెడ్, కొంతమందికి నాట్ రికమెండెడ్. అందరికీ చేయొచ్చని చెప్పలేం. సో, ఎవరైతే కూర్చొని చేయడమే మంచిది. ముద్రాస్ అనేటివి మీరు కూర్చొని చేయొచ్చు. ఆహ్, కు చైర్‌లోనే కూర్చోవచ్చు, కిందన కూర్చోవచ్చు. ఎక్కడైనా కూర్చోవచ్చు. బట్ కూర్చొని చేయడమే మంచిది. సో, ముద్ర ప్రాక్టీస్ చేసేటప్పుడు కూర్చొని ప్రాక్టీస్ చేయండి. మీకు ఇది ఇమ్మీడియేట్‌గా నిద్ర వచ్చిన వెంటనే ముద్రని మీరు రిలీజ్ చేసి నిద్రపోవచ్చు. అండ్ పడుకొని చేసినా మీకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు. బట్ ఎనీ ముద్ర ప్రాక్టీస్ కూర్చొని చేయడం వలన మోర్ కాన్సంట్రేషన్ ఇంప్రూవ్ అవుతది. అండ్ స్ట్రెస్ అనేది బాగా తగ్గుతది కాబట్టి కూర్చొని చేయడం మోర్ బెనిఫిట్స్. కాబట్టి ఈరోజు మనం తెలుసుకున్నాం కదా! సమాన ముద్ర అంటే ఏమిటి? సమాన ముద్ర చేయడం వలన మనకొచ్చే బెనిఫిట్స్ అండ్ ఎవరు ప్రాక్టీస్ చేయాలి? ఎంత టైం ప్రాక్టీస్ చేయాలో తెలుసుకున్నాం కదా! ఇంకొక రోజు మనం ఇంకొక మంచి ముద్రతో కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.